ప్రతి గ్రామంలో భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికోసం జూన్ 2 నుంచి తహసీల్దార్ స్థాయి అధికారులే అన్ని గ్రామాల్లోకి వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. కుమ్రం భీం జిల్లా పెంచికాల్పేట మండలం కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు పొంగులేటి. రైతులను ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు మంత్రి. భూభారతి చట్టం దేశానికే ఆదర్శంగా ఉండబోతుందని చెప్పారు. ఇంటి పేరు తప్పుపడ్డది, వ్యక్తి పేరు తప్పుపడ్డది, కులము పేరు తప్పుపడ్డది, పురుషుల బదులు మహిళల కింద, మహిళల బదులు పురుషుల కింద తప్పుపడ్డది. భూమి 10 ఎకరాలుంటే 10 గుంటలని పడ్డది. ప్రభుత్వం ఏ కారణం చేతైనా ఒక 10 ఎకరాలలో ఒక 10 గుంటలు ఎక్కువ అంటే భూమి తీసుకుంటే డబ్బులు ఇచ్చి మిగిలిన 9 ఎకరాలు 30 గుంటలు కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. ఇటువంటి సమస్యలని ఆ నియోజకవర్గంలో, ఆ మండలంలో పైలట్ గా ఏదైతే చేశామో సుమారు 530 అప్లికేషన్లు వస్తే ఈ 5-6 రోజుల్లో 94 అప్లికేషన్లు పరిష్కరించి గౌరవ మంత్రివర్యులు, గౌరవ సెక్రటరీ గారు అందరం అక్కడున్న పేదవాళ్ళ భూములను ఆసాములకు ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే, రెవెన్యూ యంత్రాంగమే మీ రెవెన్యూ గ్రామాలకు వస్తారు. మీరు ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరంలా, ఏ కలెక్టర్ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరంలా. ఇవాళ పైలట్ గా ఈ మండలాన్ని తీసుకున్నాం. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్రంలో 10,956 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో పైలట్ గా ఇప్పుడు చేసే గ్రామాలు తీసేసి మిగిలిన ప్రతి గ్రామానికి జూన్ 2వ తారీఖు నుంచి మీ గ్రామాలకే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము వస్తారు. అప్లికేషన్ కూడా వారే తీసుకొచ్చి మీకు ఇస్తారు. దాంట్లో మీరు టిక్కులు పెట్టండి. ఏ ఒక్కళ్ళు అప్లికేషన్ కోసమేనో రెవెన్యూ అధికారుల కోసమేనో ₹1 మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుంటే సెక్రటరీ గారి దగ్గర, నా దగ్గర ఒక టోల్ ఫ్రీ నెంబరు 2-3 రోజుల్లో మీకు అనౌన్స్ చేస్తాము. చిన్న కంప్లైంట్ మీరు ఇస్తే చాలు. దాంట్లో నిజం ఉంటే అధికారిని కూడా చర్య తీసుకునే